నమస్కారం. వెల్కమ్ టు సుమన్ టీవీ. ఫెడరల్ రిజర్వ్ అనౌన్స్‌మెంట్ తర్వాత, అలాగే మనకు జపనీస్ అనౌన్స్‌మెంట్ తర్వాత, మార్కెట్ సెల్ ఆఫ్ తర్వాత, అన్‌ఎంప్లాయ్‌మెంట్ రేట్ అనౌన్స్‌మెంట్ తర్వాత ఏదైతే సెల్లింగ్ వచ్చిందో, అది సిల్వర్‌లో వచ్చింది, గోల్డ్‌లో వచ్చింది కానీ అంత రాలేదు. గోల్డ్ స్ట్రాంగ్ ఉండడం చూస్తున్నాం. ఇంటర్నేషనల్‌గా అన్ని ఎకానమీస్ గోల్డ్‌ని అక్యుములేట్ చేసుకోవడం. అదేవిధంగా ఇంట్రెస్ట్ రేటు ఫైనల్‌గా ఫెడరల్ రిజర్వ్ తగ్గించే అవకాశమే ఉంది కాబట్టి, గోల్డ్ ఎలాగైనా పెరిగే అవకాశం ఉన్నట్టుగా ఉంది కాబట్టి, ఈ సెల్ ఆఫ్‌లో గోల్డ్ అంత రియాక్ట్ అవ్వలేదు. ఒక నామినల్ రియాక్షన్ హార్డ్‌లీ 2-3% రియాక్షన్ అవ్వడం ఈ హ్యూజ్ సెల్ ఆఫ్‌లో చూసాం. బట్ స్టిల్ గోల్డ్ ఈస్ మెయింటైనింగ్ ద లెవెల్. అదే సిల్వర్ ఏమో లోవర్ బాటమ్ ఫార్మేషన్ రావడం చూస్తున్నాం. రండి బులియన్ మార్కెట్‌లో ఇంకా స్ట్రాంగ్ ఉందా? చార్ట్ ప్యాటర్న్స్ ఎలా ఉన్నాయి? హోల్డ్ అయ్యే అవకాశం ఉందా? ఫర్దర్‌గా ఏదైనా సెల్ ఆఫ్ మళ్ళా ఎక్స్‌పెక్టేషన్ ఉందా గోల్డ్, సిల్వర్‌లో? చెక్ చేస్తాం. ఎంసీఎక్స్ ప్రైస్ విషయానికి వచ్చేస్తే గోల్డ్ మాత్రం స్ట్రాంగ్ ఉండడం మనం చూస్తున్నాం. మనకు ఈ పర్టికులర్ చార్ట్ గోల్డ్ మినీ సెప్టెంబర్ ఫ్యూచర్ కాంట్రాక్ట్ తీసుకుంటే, ఈ హ్యూజ్ సెల్ ఆఫ్ తర్వాత బడ్జెట్‌లో ఎక్సైజ్ డ్యూటీ తగ్గించాక అగైన్ ఈ ఫెడరల్ రిజర్వ్ అన్‌ఎంప్లాయ్‌మెంట్ తర్వాత ఏదైతే సెల్ ఆఫ్ వచ్చిందో, ఆ సెల్ ఆఫ్ నుంచి హోల్డ్ చేసుకుంటూ ఈ హయ్యర్ బాటమ్ ఫార్మేషన్ రావడం మనం గమనిస్తున్నాం. ఇది మనకు ఫెడరల్ రిజర్వ్ ఒక అన్‌ఎంప్లాయ్‌మెంట్ రేట్ అనౌన్స్‌మెంట్, ఈ ఫెడరల్ రిజర్వ్‌ది ఇష్యూ వచ్చాక, ఈ మూవ్‌మెంట్ కంప్లీట్ చేశాక స్టిల్ ఈ బాటమ్‌ని బ్రేక్ చేయలేదు గోల్డ్. అంటే గోల్డ్ ఈజ్ సాలిడ్, రాక్ సాలిడ్ ఇన్ ద కరెంట్ ప్రైస్. నెక్స్ట్ విషయానికి వచ్చేస్తే మనం ఫిజికల్ మార్కెట్ అంటే బులియన్ మార్కెట్‌లో వస్తే 71,000 పర్ తులా మనకు గోల్డ్ ట్రేడ్ అవ్వడం చూస్తున్నాం. ఇది ట్యాక్స్ పేడ్. సో ఈ ట్యాక్స్ పేడ్ గోల్డ్ ప్రైస్ బులియన్ మార్కెట్ ఈస్ డెఫినెట్లీ ప్రీమియం హయ్యర్ దెన్ ద ఎంసెక్స్ ప్రైస్ ఆఫ్ 68,700. అంటే ఆల్మోస్ట్ 2,000 రూపీస్ పర్ తులా బులియన్ మార్కెట్లో స్ట్రాంగ్ ఉంది. మనకు జనరల్‌గా డాలర్ కూడా ముఖ్యం. ఎందుకు అంటే మనం మోస్ట్ ఆఫ్ ద గోల్డ్ ఇండియాలో ఈజ్ ఇంపోర్టెడ్. సో వెన్ వి ఇంపోర్ట్ వి గెట్ ఇన్ డాలర్స్. సో వెన్ వి కన్వర్ట్ ఇంటూ రూపీస్, సో డాలర్ యొక్క ప్రైస్ చేంజెస్ కూడా గోల్డ్ ప్రైస్, ఇండియన్ గోల్డ్ ప్రైస్ మీద ఇన్ఫ్లుయెన్స్ చేస్తుంది. సో మనం ఇక్కడ డాలర్ ప్రైస్ చెక్ చేస్తే డాలర్ అనేది స్ట్రాంగ్ అవుతుంది. అండ్ ప్రీవియస్ హైస్ని డాలర్ ఈ చార్ట్ పరంగా చూసుకుంటే ఆల్మోస్ట్ ఆల్ టైమ్ హైస్ని క్రాస్ చేసుకుంటూ అండ్ ఇంకా స్ట్రాంగ్ అవుతూ ఈ పర్టికులర్ వీక్లో స్టేబుల్గా స్ట్రాంగ్గా డాలర్ ఉంది. అంటే డాలర్ పెరిగితే మన గోల్డ్ ప్రైస్ కూడా పెరిగే అవకాశం ఉంటుంది. కరెంట్ సిట్యుయేషన్లో ఈ సెల్ ఆఫ్లో గోల్డ్ హోల్డ్ చేయడానికి డాలర్ స్ట్రెంగ్త్ కూడా ఒక కారణం. సో మన ఇండియన్ గోల్డ్ ప్రైస్ అరైవ్ అవ్వాలంటే ఇంటర్నేషనల్ గోల్డ్ ప్రైస్ ప్లస్ ట్రాన్స్పోర్టేషన్ ఛార్జెస్ ప్లస్ కస్టమ్స్ డ్యూటీ అండ్ ఆన్ దట్ వీల్ హ్యావ్ టు పే జిఎస్టీ అండ్ దెన్ ద ప్రైజ్ ఇస్ అరైవ్డ్. అండ్ ఎప్పుడైతే మనం ఇంపోర్ట్ చేసుకుంటామో డాలర్ ప్రైస్లో గోల్డ్ తీసుకుంటామో దాన్ని డాలర్ ప్రైస్తోని, డాలర్ వాల్యూతోని మనం కన్వర్ట్ చేయాల్సి వస్తుంది. సో డాలర్ పెరిగితే ఆటోమేటిక్గా ఇండియన్ గోల్డ్ ప్రైస్ పెరిగే అవకాశం ఉంటుంది. ఒక సైడ్ మనకు చార్ట్స్ స్టేబుల్గా చూపిస్తున్నాయి, హయ్యర్ బాటమ్ చూపిస్తుంది. ఇంకో సైడ్ డాలర్ స్ట్రాంగ్ అవుతుంది. ఇంటర్నేషనల్ గోల్డ్ కూడా పెద్దగా రియాక్ట్ అవ్వలేదు. సో దీనికి ఆల్ ద ఎకానమీస్ అక్యుములేషన్, ఫెడరల్ రిజర్వ్ ఇంట్రెస్ట్ రేట్ తగ్గిస్తారని ఒక విషయం, దానివల్ల కూడా గోల్డ్ పెరిగే అవకాశం ఉన్న ఎక్స్పెక్టేషన్తో కూడా ఇంటర్నేషనల్ గోల్డ్ ప్రైస్ పెరగకపోవడం, ఇవన్నీ చూస్తుంటే గోల్డ్ స్టెబిలిటీ, స్ట్రెంగ్త్ అనేది మెయింటైన్ చేసే అవకాశం కరెంట్ సిట్యుయేషన్లో కనపడుతూ ఉంది. మన గోల్డ్ ఇంకా హయ్యర్ లెవెల్స్ వెళ్ళాలంటే మాత్రం టెక్నికల్గా 70,525 లెవెల్ క్రాస్ అవుతే ఇంకా హయ్యర్ లెవెల్ చూసే అవకాశం ఉంటుంది. సో ఈ లెవెల్ కోసం మనం ఎంసీఎక్స్లో చూసే అవకాశం ఉంది. ఆ లెవెల్ క్రాస్ అవుతే మాత్రం ఇంకా బుల్లిష్ అయ్యే అవకాశం ఉంది. అదే సిల్వర్ విషయానికి వస్తే మాత్రం సిల్వర్ ఈటీఎఫ్ విషయానికి వస్తే ఆల్మోస్ట్ మనకు 80-81 లెవెల్స్ దగ్గర ఫస్ట్ బాటమ్, అదే ఇక్కడ సెకండ్ బాటమ్ ఫార్మేషన్ వచ్చింది. ఇంకా ఇక్కడే అక్యుములేషన్ అవుతూ ఉంటే, ఇదే రేంజ్లో ట్రేడ్ అవుతూ ఉంటే మాత్రం ఒక ట్రిపుల్ బాటమ్ ఫార్మేషన్ వచ్చే అవకాశం ఉంది. బట్ ఇందులో మనం గమనిస్తే గోల్డ్ కన్నా సిల్వర్లో గమనిస్తే ఇక్కడ సిల్వర్లో మాత్రం లోవర్ బాటమ్ ఫార్మేషన్ వచ్చింది. మనం గోల్డ్లో చూద్దామండి, ఇక్కడ హయ్యర్ బాటమ్ ఫార్మేషన్ వచ్చింది. సో గోల్డ్ ఈజ్ స్ట్రాంగర్ దెన్ సిల్వర్. బట్ అగైన్ సిల్వర్ విషయానికి వచ్చేస్తే మాత్రం ఎంసీఎక్స్
మైక్రో ఫ్యూచర్, సిల్వర్ మైక్రో ఫ్యూచర్ ఆగస్ట్ కాంట్రాక్ట్కి వచ్చేస్తే కూడా మనకి ఇక్కడ లోవర్ బాటమ్ ఫార్మేషన్ వచ్చింది అండ్ ఇక్కడ ఒక డబుల్ బాటమ్ ఫార్మేషన్ వచ్చింది. ఇక్కడ హోల్డ్ అయితే ట్రిపుల్ బాటమ్ ఫార్మేషన్ కూడా కంప్లీట్ చేసుకునే అవకాశం మాత్రం సిల్వర్లో కనబడుతుంది. ఈ లోవర్ బాటమ్ ఫార్మేషన్ కంపారిజన్ గోల్డ్తో చూస్తే మాత్రం సిల్వర్లో వీక్నెస్ గోల్డ్ కన్నా ఎక్కువ ఉంది. బట్ స్టిల్ సిల్వర్ ప్రైజెస్ కూడా ఇంటర్నేషనల్ ప్రైజెస్, అక్కడి నుంచి ట్రాన్స్పోర్టేషన్ ప్రైజెస్, కస్టమ్స్ డ్యూటీ అండ్ దెన్ dollar conversion and then the local GST. All this will give us Indian silver price. So dollar strong అవుతే సిల్వర్ ప్రైజెస్ కూడా స్ట్రాంగ్ అయ్యే అవకాశం ఉంది. సో ఇంటర్నేషనల్ గోల్డ్ ప్రైస్ మెయింటైన్ చేసినా డాలర్ పెరిగితే ఆటోమేటిక్గా ఇండియాలో మన సిల్వర్ ప్రైస్ పెరిగే అవకాశం ఉంటుంది. కరెంట్ సిచ్యువేషన్లో మాత్రం 78,400 to 80,723 రేంజ్లో ట్రేడ్ అవుతుంది. అంటే ఒక 2,000 to 3,000 రూపీస్ రేంజ్లో మనకి సిల్వర్ ట్రేడ్ అవ్వడం చూస్తున్నాం. అదేవిధంగా మనకు బులియన్ మార్కెట్లో సిల్వర్ 81,320, ఇది ట్యాక్స్ పేడ్ సిల్వర్, ఇది 81,300 ప్రైస్ మనకు బులియన్ మార్కెట్లో ట్రేడ్ అవుతుంది. బట్ ఎంసెక్స్లో మాత్రం 79,400, అంటే దాదాపుగా 2,000 రూపీస్ పర్ కేజీ మనకు బులియన్ మార్కెట్లో ప్రీమియంలో ట్రేడ్ అవుతుంది. సో దట్స్ అ బుల్లిష్ సైన్, అది కూడా బుల్లిష్ సైన్. సో ఈ రేంజ్లో కంటిన్యూ చేసే అవకాశం ఉంది. బట్ సిల్వర్ స్ట్రాంగ్ అవ్వాలంటే మాత్రం 80,700 ఈ రేంజ్ క్రాస్ అయితే ఇంకా ఫర్దర్గా స్ట్రెంథన్ అయ్యే అవకాశం ఉంది. బట్ డాలర్ మాత్రం ఆల్ టైమ్ హైని క్రాస్ చేసి స్ట్రాంగ్గా మెయింటైన్ చేయడం మనం చూస్తున్నాం. ఇది ఇంకా స్ట్రెంథన్ అవుతే మనకు సిల్వర్ ప్రైజెస్లో, గోల్డ్ ప్రైజెస్లో కూడా రైజ్ అనేది ఉంటుంది. ఇంటర్నేషనల్ ప్రైజెస్ మారకపోయినా ఈ డాలర్ పెరగడం వల్ల మనకు లోకల్ సిల్వర్ గోల్డ్ ప్రైస్ కూడా పెరిగే అవకాశం ఉంది. సో డాలర్ చార్ట్ చూస్తుంటే మాత్రం ఇంకా స్ట్రాంగ్ అయ్యే అవకాశం మాత్రం డాలర్లో కనపడుతుంది. మనం డాలర్ రూపీలో కూడా ఎంసీఎక్స్ ఇండియన్ ఎన్ఎస్సిలో కూడా మనం ట్రేడ్ చేసే అవకాశం ఉంటుంది. బట్ డాలర్ పెరుగుతుంటే సిల్వర్ ప్రైస్, గోల్డ్ ప్రైస్లో కూడా పాజిటివ్నెస్ కంటిన్యూ చేసే అవకాశం ఉంది. బట్ ఇంటర్నేషనల్ ప్రైజెస్ ఒకవేళ పడితే, డాలర్ పెరిగితే ఇండియన్ గోల్డ్ ప్రైస్లో ప్రపోర్షనల్గా తగ్గిందనుకోండి, ఇండియన్ గోల్డ్ ప్రైస్లో మేజర్గా చేంజెస్ వచ్చే అవకాశం ఉండదు. ఎందుకంటే రెండింటి ఇంపాక్ట్ నల్లిఫై అయ్యే అవకాశం ఉంటుంది. ప్రపోర్షనేట్గా పడితే మాత్రం, చేంజెస్ వస్తే మాత్రం అది ఒక స్ట్రెంతే మెయింటైన్ చేస్తుంది. కాబట్టి ఇండియన్ గోల్డ్ ప్రైస్ మెయింటైన్ చేసే అవకాశం ఉంది, సిల్వర్ ప్రైస్ మెయింటైన్ చేసే అవకాశం ఉంది. ఫిజికల్గా కొనేవారికి ఈ ప్రైస్ ఫాలో అవ్వాల్సి వస్తుంది. బట్ ఎంసీఎక్స్లో ట్రేడ్ చేసే వారికి ఈ ఫ్యూచర్ ప్రైస్లో ట్రేడ్ చేయాల్సి వస్తుంది. బట్ ఇది మార్జిన్ ట్రేడింగ్ అంటాం. ఇది షార్ట్ టర్మ్, మీడియం టర్మ్ ట్రేడర్స్కి మార్జిన్తో ట్రేడ్ చేసే కాంట్రాక్ట్స్ ఇవి. ఇది ఫిజికల్ డెలివరీకి కాంట్రాక్ట్స్ కాదు. ఫిజికల్ డెలివరీ చేయాలంటే మనం కాంట్రాక్ట్ ఎండింగ్ వరకు హోల్డ్ చేస్తే మనం మార్జిన్ కన్నా బ్యాలెన్స్ కూడా కట్టి అప్పుడు మనం డెలివరీ తీసుకోవాల్సి వస్తుంది. బట్ జనరలీ గోల్డ్, సిల్వర్ ఇన్వెస్ట్ చేసేవారు ఈటీఎఫ్, మ్యూచువల్ ఫండ్ ఆర్ ఇన్ ద బులియన్ మార్కెట్ టోటల్ పేమెంట్ ఇచ్చి ఫిజికల్గా డెలివరీ తీసుకునే సిస్టమ్స్ ఇవి. బట్ ఎంసీఎక్స్ది మాత్రం ట్రేడింగ్ పర్స్పెక్టివ్తో చేసే ప్రైజెస్, ట్రేడింగ్ పర్స్పెక్టివ్ చేసే కాంట్రాక్ట్స్. సో ఈ విధంగా సిల్వర్ని, గోల్డ్ని అక్యుములేట్ చేయొచ్చు అండ్ ట్రేడ్ చేయొచ్చు. నేను సెబీ అనలిస్ట్ని కాదు. తగిన సూచనలు, సలహాలు తీసుకొని మీరు తగిన డెసిషన్ తీసుకొని లాభం చేసే ఆలోచనలో ఉండొచ్చు అని ఆశిస్తూ సెలవు.